హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనం ఈ రోజు నుంచి ఒక సిరీస్‌ని ప్రారంభించబోతున్నాం. రైల్ వన్ యాప్‌కి సంబంధించినటువంటి మన యొక్క టాక్ బ్యాక్ సహాయంతోటి టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు నుంచి కంటిన్యూషన్‌గా ఒక సిరీస్ మాదిరిగా మీకు ఈ రైల్ వన్ యాప్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేస్తాను. సో, ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం రైల్ వన్ యాప్ యొక్క లేఅవుట్ అనేది ఒకసారి చెక్ చేస్తాము. ఒకసారి ఈ టాక్ బ్యాక్ సహాయంతో మనకి ఎలా ఈ యాక్సెసిబిలిటీ సపోర్ట్ ఉందా లేదో మీకు అర్థమవుతుంటుంది. సో, ఈరోజు వీడియోలో ఇప్పుడు మనం లేఅవుట్ చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మనం రైల్ వన్ యాప్ ఓపెన్ చేయగానే మనకిక్కడ మన పేరు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే మీకు కొత్త వాళ్ళకైతే మీకు రైల్ వన్ యాప్ ఎలా రిజిస్టర్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈరోజు ఈ యాప్ యొక్క లేఅవుట్ చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ హాయ్ అని చెప్పి నా పేరు చూపించింది. నెక్స్ట్ మనం రైట్కి స్వైప్ చేస్తే జర్నీ ప్లానర్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిజర్వ్ టికెట్స్. మనం రిజర్వేషన్ చేసుకోవాలంటే దీన్ని ఓపెన్ చేసి ఈ రిజర్వ్ టికెట్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్రిజర్వ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్ ఉంటాయి కదా, మనం రిజర్వేషన్ కాకుండా జనరల్ టికెట్స్ కూడా మనం ఈ యాప్ ద్వారానే మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా మనం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏదో ఒక టికెట్ ఉండాలి కాబట్టి మనం ఎవరైనా మన బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మన ప్లాట్ఫామ్ టికెట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారానే. సో ఇది ఎలా చేయాలని నెక్స్ట్ ట్యూటోరియల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తా. నెక్స్ట్ మోర్ ఆఫరింగ్స్ అని ఉన్నాయి. ఇక్కడ చూడండి, సెర్చ్ ట్రైన్స్. మనం వెళ్ళాల్సినటువంటి ఆ రూట్లో ఏ ట్రైన్స్ ఉన్నాయో దాన్ని కూడా మనం ఈ యొక్క సెర్చ్ ట్రైన్స్ అనేది బటన్ మీద క్లిక్ చేసి మనం ఆ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ట్రైన్స్ లిస్ట్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైన్ రూట్ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నో యువర్ పిఎన్ఆర్ స్టేటస్. మనకు రిజర్వేషన్ చేసుకుంటాం కదా, మనకు రైల్వే వారు ఒక పిఎన్ఆర్ నెంబర్ ఇస్తారు. ఆ పిఎన్ఆర్ నెంబర్ను మనం ద్వారా మన యొక్క వెయిటింగ్ లిస్ట్ ఉందా, కన్ఫర్మ్ అయింది అనేది ఆ పిఎన్ఆర్ నెంబర్ సహాయంతో మనం తెలుసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ కోచ్ పొజిషన్. మన స్టేషన్లో మన యొక్క ట్రైన్ కోచ్ అనేది, ఆ ట్రైన్లో మనం ఎక్కాల్సిన కోచ్ ఏ పొజిషన్కి వచ్చి ఆగుతుంది, అంటే ముందుందా, వెనుకుందా, మధ్యలో ఉందా అనేది ఈ మనకి కోచ్ పొజిషన్ మనం తెలుసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ట్రాక్ యువర్ ట్రైన్ అనేది ఆర్డర్ ఫుడ్ ఉంది. ఆర్డర్ ఫుడ్, మనం ఫుడ్ కూడా ఈ ట్రైన్లో కూర్చొని ఫుడ్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్ రీఫండ్. మనం ఏదైనా మనకి ఏమైనా టికెట్స్ కనుక క్యాన్సిల్ అయితే మనం రీఫండ్ కోసం ఇక్కడ మనం ఫైల్ రీఫండ్ చేసుకోవచ్చు. మన యొక్క ఫండింగ్ అనేది రివర్స్